ఆల్ ఆఫ్ యూ ఈ జూమ్ మీటింగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందికి ఈ డాలర్ మన ఏఎంబి రెన్యువల్ మళ్ళీ అయింది సార్, డబుల్ అయింది. దాని మీద కొంచెం క్లారిటీ చెప్పండి. ఒక విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ శాంతి శుభాలు జరగాలని ఆ యొక్క అల్లాహ్ని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క క్రౌన్ జాబ్ అనేది అంటే ఇది ఇప్పటిదాకా జరిగిన క్రౌన్ జాబ్స్ అన్ని వేరే. ఇప్పుడు జరిగేది ఆటో రెన్యువల్ సిస్టము, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ రెండు ఆన్ చేశారు ఫస్ట్ టైం. మనం $129 మళ్ళీ వేసాము, కట్ అయినాయి అంటే ఆటో రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయినట్టు. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే ఇది నడవాలి, మనకు తెలియాలి. ఎవరి సమస్యలు ఎట్లా వస్తున్నాయి, ఏం సమస్య వస్తుంది, వేస్తే ఏమవుతుంది, వేయకపోతే ఏమవుతుంది, తీస్తే ఏమవుతుంది, ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి, ఎంత తీయాలి, ఎంతసేపు నడుస్తుంది, అన్ని కూడా ఇవి మనకు తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే. దీని గురించి ఎవరు చెప్పలేరు. ఓకే ఓకే సార్, అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకే సార్, ఓకే ఓకే, అర్థమైంది సార్. ఇది మనకు ఒక వన్ టైం జరిగిన తర్వాత అప్పుడు మనం నేను దీని మీద మొత్తం సెర్చ్ చేస్తున్నా, ఎలా జరుగుతుంది, మామూలుడికి ఎంత వస్తుంది, ఇద్దరు ఉన్నోళ్ళకి ఎంత వస్తుంది, టీం ఉన్నోళ్ళకి ఎంత వస్తుంది, ఏ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఎవరెవరికి ఎంత ఎట్లా వస్తున్నాయి, అన్ని కూడా నేను సెర్చ్ చేస్తున్నా. దీని మీద మొత్తం కూడా ఎనాలిసిస్ చేస్తున్నా. ఇదంతా జరిగిన తర్వాత మీకు చెప్తా, ఇగో ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఇట్లా చేయండి, ఇట్లా చేయకండి, ఇట్లా చేయండి అని చెప్తాను మీకు. సో ఇదంతా కూడా ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్ ఇచ్చారో తెలియదు, మనకి ఏం చేశారో తెలియదు, ఎలా నడుస్తుందో మొత్తం ఏం తెలియదు మనకు. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఈ యొక్క డెసాల్వ్స్ కమ్యూనిటీకి డెసాల్వ్స్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనము నిన్నటి నుండి ఈ యొక్క డెసాల్వ్స్ కమ్యూనిటీ గురించి మొత్తం మనం చూస్తూ మనకు ఈ యొక్క డెసాల్వ్స్ కమ్యూనిటీ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ప్లాన్ ఏంది, ఇవన్నీ కూడా రోజు చెప్పేటటువంటి క్రమంలో నిన్న మొత్తం ఈ యొక్క వైట్ బోర్డ్ ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే ఇది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్, స్టార్ట్ కాబోతున్నటువంటి షాపింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో కమ్యూనిటీని పెంచేటటువంటి పని చేస్తున్నాం మనం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలల్లో దీని యొక్క స్టార్టింగ్ అనేది అంచెలంచెలుగా దశలుగా మారుతూ మనకు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఈ 4 months లో కంప్లీట్ గా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ వరకు ఇది అన్ని ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా తనదంటూ ప్రత్యేకమైనటువంటి స్వదేశీ షాపింగ్ పూర్తి స్థాయిలో జరగడానికి పని జరుగుతుంది. బ్యాక్ ఎండ్ లో పని చేస్తున్నారు. సో దీంట్లో మనం చూసినట్లయితే ప్రెసెంట్ అన్నిట్లో ఎలాగైతే కమ్యూనిటీని గ్రోత్ చేస్తామో దీంట్లో కూడా ఈ కమ్యూనిటీని గ్రోత్ చేసేటటువంటి క్రమంలో మనం పనిచేస్తున్నాము. సో ఈ కమ్యూనిటీని పనిచేసేటటువంటి క్రమంలో మనకు వచ్చేటటువంటిది ఉట్టిగా చేయట్లేం కాబట్టి కొంత అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం పనిచేస్తున్నాం. ఈ పనిని చేయడం వల్ల మనకు కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుందని చెప్పాము. సో మనం చేసే పని ఎవరి దగ్గర అయితే కమ్యూనిటీ పెంచుకుంటారో, ఎవరి దగ్గర అయితే టీం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందండి. అది మాత్రం ఖచ్చితంగా. మీరు ఒక 1000 మంది టీం అయ్యేంత వరకు కూడా పోరాడుతూ కష్టపడండి. అది 6 నెలలు అవుతుందా, 2 నెలలు అవుతుందా, నెల అవుతుందా, 15 రోజులు అవుతుందా నాకు తెలియదు. మీ యొక్క కష్టాన్ని బట్టి ఎవరైతే ఒక 1000, 2000 టీం ఎవరికైతే తయారు చేస్తారో వాళ్ళకు కనక వర్షంలా కురుస్తుంది. నేను చూసినటువంటి అబ్జర్వేషన్ ఇది. ఎవరిదైతే టీం ఒక 2000 పైన ఉందో వాళ్లకు ఒకేసారి చిన్న క్రౌన్ జాబ్ జరిగినా ఉట్టి అట్లా కదిలిస్తే $1000 వస్తున్నాయి దాంట్లో. సో 2, 3, 4 కమ్యూనిటీ ఉన్న వాళ్లకు $100 కదలిక వల్లే డబ్బులు కనిపిస్తాయి.
అలాగే $0.5, $1.5, $1.25, $2 ఇటువంటి చిన్న ఏదైతే కదలికలు ఉన్నాయో, ఈ కదలికల వల్ల ఉదాహరణకు ఒక 5గురు ఉన్నారనుకుందాం. మీ టీంలో 10 మంది ఉన్నారనుకుందాం. 10 మందితో 10 $50 వస్తే $5 అది కనిపియవు. మీకు వచ్చినట్టు కూడా కనిపియదు. కానీ ఒక 1000, 2000 మంది టీం ఉన్నవాడికి ఒక $50 వచ్చినట్లయితే అందరితోని $1000 కనిపిస్తాయి. 1000 కనిపిస్తాయి ఒకటేసారి. సో, దయచేసి ఇక్కడ ఈ కమ్యూనిటీలో మీ యొక్క కమ్యూనిటీని పెంచుకోండి. మీ లింక్ ద్వారా మీ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ మీ టీమ్ అది. నా తర్వాత వచ్చింది నా టీము, మీ తర్వాత వచ్చింది మీ టీము. రాజ్ సార్ తర్వాత వచ్చింది రాజ్ సార్ టీము. సో, దయచేసి దీన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరి దగ్గరైతే మినిమమ్ 2000 కమ్యూనిటీ ఉందో వాళ్ళకు ఒక సునామీ లాగా వస్తుంది. స్టార్ట్ చేస్తే ఎక్కువ వస్తున్నాయి. చాలా అంటే చాలా వస్తున్నాయి. దయచేసి ఈ కమ్యూనిటీని పెంచే క్రమంలో ఈ 3 నెలలు కష్టపడతారా? 4 నెలలు కష్టపడతారా? మీరు కష్టపడేది కమ్యూనిటీని పెంచుకోవడం. మీ కమ్యూనిటీ పెరిగిందంటే మీకు మామూలుగా రావండి. అసలు నిజంగా ఇది ఒక వండర్‌ఫుల్. నేను మార్నింగ్ ఇందాక కాంతారావు గారికి కూడా ఫోన్ చేసినప్పుడు కొద్దిగా సార్ గట్టి వాయిస్ కాబట్టి గట్టిగా మాట్లాడుతా ఉంటే నేను అన్నా, సార్ ఇక గట్టిగా మాట్లాడే రోజులు వెళ్ళిపోయినాయి. ఎటువంటిది జరిగినా సరే మీకు ఆల్రెడీ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. మీరు ఇప్పటి నుండి ఎవరు ఎంత పెద్ద సమస్య వచ్చినా చిన్నగానే మాట్లాడండి. ఎంత పెద్ద సమస్యనన్నా బీపీ పెంచుకోవద్దని. ఎందుకు చెప్పానంటే అంటే ఇది నేను సార్ గురించి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం అనుభవించడానికి మంచిగా ఉండాలి ఫస్ట్. సో, సార్‌కి ఈరోజు 5-6 వేల కమ్యూనిటీ ఉంది. సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్టే, వచ్చేసినట్టే. అంటే మాకు ఎలాగో వచ్చింది మాతో పాటుగా మీకు వచ్చినట్టే. సో, ఎవరైతే కమ్యూనిటీని పెంచుకుంటారో వాళ్ళకి మాత్రం ఇన్‌కమ్ మాత్రం కుప్పలుగా వస్తది. నో డౌట్ ఎట్ ఆల్. సో, ఈ కమ్యూనిటీని పెంచే క్రమంలో మనకు వచ్చేటటువంటి కాంపెన్సేషన్ ప్లాన్ ఏమంటున్నామంటే, ఈ ప్లాన్‌ని మనం అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటున్నాం. అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటున్నాం. అలాగే రేపు మనకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ మనకు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వచ్చే ఇన్‌కమ్‌ని మనం ఏమంటున్నామంటే దీనికి మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్. ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటే ఇది మీకు కేవలం ఈరోజు మనం మాట్లాడేటటువంటిది ఇప్పుడు చేసేటటువంటి పని ఇది. ఏదైతే ఉందో ఈ పని మనం చేసేటటువంటి పని. అలాగే మనకు రేపు ఆన్‌లైన్ షాపింగ్ వల్ల వచ్చేటటువంటి ఇన్‌కమ్ ఎలా వస్తుంది అని తెలియజేసేటటువంటి ప్లాన్ ఏదైతే ఉన్నట్లయితే ఇది మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్. ఇది రేపటి రోజు మనకు వచ్చేటటువంటి ప్లాన్. ఫస్ట్‌ది ఈ రోజు వచ్చేటటువంటిది, రేపు స్టార్ట్ అయితే ఇది. ఈ విధంగా 2 ప్లాన్స్‌ని కలిగి ఉన్నటువంటిది ఈ డెస్సాల్వ్స్. డెస్సాల్వ్స్ అనేది 2 రకాల ప్లాన్ల యొక్క కలయిక. ఒకటి ఆన్‌లైన్‌లో మనకు షాపింగ్‌లో ఎవరైతే షాపింగ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ సంఖ్యను పెంచేది ఒక కాంపెన్సేషన్ ప్లాను. రెండోది ఆన్‌లైన్‌లో మనం చూస్తే రేపు ఆన్‌లైన్‌లో మనకు ఎలాంటి ఇన్‌కమ్ వస్తుంది, రేపు ఆన్‌లైన్‌లో మన యొక్క కమ్యూనిటీ ఏదైతే మనం తయారు చేసినటువంటి టీమ్ ఏదైతే ఉందో, ఆ టీమ్ ఏది కొంటుందో దాన్ని తెలియజేసేది రెండో ప్లాన్. సో, ఈ 2 ప్లాన్‌లు మొత్తం పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉంది తప్ప ప్లాన్‌లో లోపం లేదు ఏమి కూడా. మనకు రెన్యువల్ సిస్టమ్ ఎలా ఉంటుంది మొత్తం కూడా అందులో చెప్పారు. $129 ఉండాలని. లేని వాళ్ళకి ఏం చేశాడు, $129 లేకపోతే అతను తీసేసాడు. ఇంతకుముందు ప్లాన్‌లో చెప్పాడు. మంత్‌లో ఒకళ్ళు గాని ఇద్దరు గాని చేయకపోతే వాళ్ళను ఏం చేస్తా అన్నాడు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చేస్తా అన్నాడు. సేమ్ అదే జరిగింది ఇప్పుడు. ఎవరైతే $129 ఉంచుకోలేదో వాళ్ళు $20 కట్ అయిపోయి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయారు దాంట్లో. మళ్ళీ ఎంటర్‌ప్రెన్యూర్ నుండి మళ్ళీ మనము $129 మన సమూహం వల్ల $20 మ్యాట్రిక్ వల్ల వచ్చినట్లయితే మళ్ళీ మనకేమవుతుంది, మళ్ళీ అంబాసిడర్ అవుతుంది. లేదు మీ క్రౌన్ జాబ్ జరుగుతుంది, చాలా డబ్బులు వెళ్ళిపోతాయంటే రేపటి రోజు ఏం చేసుకోవచ్చు, ఒక రోజు ముందు యాడ్ చేసుకోవడానికి దానికి ఏమి ఇచ్చాడు, ఇచ్చాడు యాడ్ చేసుకోవడానికి మనకి ఇచ్చాడు. ఎన్ని తక్కువైతే అన్ని యాడ్ చేసుకున్నా మళ్ళీ మనం ఎంటర్‌ప్రెన్యూర్ నుండి మళ్ళీ అంబాసిడర్ అయిపోతాం.
సో ఎవరు అంబాసిడర్ నుండి స్టార్ట్ అయినా సరే ఏఎంబి 1 నుండే స్టార్ట్ అవుతారు. ఈవెన్ 7 అయినా, 5 అయినా, 6 అయినా ఎవడన్నా గాని. 129తో మళ్ళీ 1 నుండే స్టార్ట్ అవుతారు అందరూ. ఇది సిస్టమ్. మొత్తం ఈ సిస్టమ్‌ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. సిస్టమ్ ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని మనం తెలుసుకుంటే మనం ఇగ ఇదయినట్టే. సక్సెస్ అయినట్టే. కరెంట్ ఎప్పుడు షాక్ కొడుతుందో, ఎక్కడ ముట్టుకుంటే షాక్ కొడుతుందో తెలిసిందనుకోండి ఎలక్ట్రీషియన్ అతను. ఎలక్ట్రీషియన్ కాకుండా మనం పని చేస్తే పుల్లబెడితే పోద్ది. కానీ ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు? పెద్ద హైవే దాన్ని కూడా పట్టి పని చేస్తాడు. వాడు పట్టుకొని పని చేస్తాడు. వాడికి తెలుసు ఎప్పుడు కొడుతుంది, ఎలా కొడుతుందనేది. ఇక్కడ కూడా మనము మొత్తం తెలుసుకుంటే ఎప్పుడు ఉంచాలి, ఎప్పుడు తీయాలి, ఎంత ఉంచాలి, ఎంత తీయాలి, ఏంది మన లెక్క అని మొత్తం మనం దాన్ని అవగాహన చేసుకోవాలి ఫస్ట్. సో దయచేసి ఎవరైతే టీమ్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువ డబ్బులొస్తున్నాయి. టీమ్‌ని పెంచే ప్రయత్నం చేయండి. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ చేస్తారో, 3 నెలలు చేస్తారో, 6 నెలలు చేస్తారో ఒక 2, 3 వేల మందిని మీరు తయారు చేసుకోగలిగితే మీకు నెలకు రూ. 10,00,000 పైన ఇన్‌కమ్ అయితే వస్తుంది. 10,00,000 ఇన్‌కమ్ తీసుకోవడానికి 2, 3 నెలలు కష్టపడడం తప్పేముందండి? ఏం తీసుకొని మేము కష్టపడలేదా? 1 ఇయర్ నుండి కష్టపడుతున్నాం. ఇప్పుడు ఎవరైతే తీసుకొని ఎంజాయ్ చేస్తున్న పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో 1 ఇయర్ నుండి కష్టపడుతున్నారు వీళ్ళంతా. రకరకాల ప్లాన్‌లతో దగ్గరికెళ్లి చెప్పి ఫోన్‌లలో ఎళ్లి ప్లాన్‌లు చెప్పి జూమ్‌లో పిలిసి జూమ్‌లలో రకరకాలుగా చెప్పడం వల్లే ఇక్కడ మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. తర్వాత మనం చూసినట్లయితే 4 టైప్స్ ఆఫ్ దీంట్లో చూసినట్లయితే 4 రకాల జాయినింగ్స్ ఉన్నాయని కూడా చెప్పుకున్నాము ఆల్రెడీ. అలాగే ఈ 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో 2/20 మ్యాట్రిక్స్ వల్ల డబ్బులొస్తున్నాయి. 2/20 మ్యాట్రిక్స్. దీన్ని ఫోర్స్డ్ మ్యాట్రిక్ అంటున్నాం. ఈ ఫోర్స్డ్ మ్యాట్రిక్స్ ఎన్నున్నాయి దీంట్లో? 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. 2 మ్యాట్రిక్స్. ఒకటి $20 మ్యాట్రిక్. రెండోది $100 మ్యాట్రిక్. 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ $20 మ్యాట్రిక్ ఏదైతే ఉందో ఇది $100 మ్యాట్రిక్ ఏదైతే ఉందో ఈ $20 మ్యాట్రిక్ అనేది అందరి కోసం కామన్ ఫర్ ఆల్. ఎవరైతే ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారో దీంట్లో రెన్యువల్ సిస్టమ్ ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ మ్యాట్రిక్. ఎవరైతే $100 తోని మనము $129 తోని ఎవరైతే అంబాసిడర్ తీసుకొని ఇద్దరు వ్యక్తుల్ని అంబాసిడర్‌గా చేశారో యాక్టివ్ అంబాసిడర్. ఇది ఓన్లీ ఫర్ యాక్టివ్ అంబాసిడర్. యాక్టివ్ అంబాసిడర్. ఈ యొక్క మనం చూసినట్లయితే. సో ఇది యూని లెవెల్ ప్లాన్ కాదండి. అలాగే బైనరీ ప్లాన్ కాదు, యూని లెవెల్ ప్లాన్ కాదు, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాదు. ఏ ప్లాన్ ఇప్పటిదాకా చేసిన ఏ ప్లాన్ కాదు ఇది. ఇది ఒక మ్యాట్రిక్ వల్ల వస్తున్నటువంటి ఇన్‌కమ్. మ్యాట్రిక్స్ అంటే ఏంది? అందరిని కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఇలా పేర్చుకుంటూ వెళ్తుంది త్రిభుజాకారంలో. 2, 4, 8, 16, 32 ఇట్లా పెరుగుతూ 64 ఇట్లా పెరుగుతూ పోతుంది ఇది మ్యాట్రిక్ అంటే. త్రిభుజం ఏమవుతుంది? పెరిగే కొద్దీ కిందికెళ్ళే కొద్దీ పెరిగిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి దీంట్లో? ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకొస్తే ఇద్దరు కాస్త నలుగురయ్యారు. నలుగురు కాస్త 8 మంది, 8 మంది 16, 30 ఇట్లా పెరుగుతూ పోతున్నారు. డబల్ అవుతున్నారు. దీన్ని మ్యాట్రిక్ అంటున్నాం. ఈ మ్యాట్రిక్ విధానంతో అమౌంట్ వస్తుంది. 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటేమో అంబాసిడర్ ప్లాన్ అనేది పబ్లిక్‌ని పెంచేటటువంటి క్రమంలో ఈ ప్లాన్ పనిచేస్తుంది. రెండోది ఆన్‌లైన్ షాపింగ్ వల్ల వచ్చేటటువంటిది రెండో ప్లాన్. ఈ విధంగా 2 ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు జాయినింగ్ చూసినట్లయితే దీంట్లో 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. నేను సింపుల్‌గా ప్లాన్ చెప్పే విధానం చెప్తున్నాను. దీంట్లో మొత్తం సబ్జెక్ట్‌తో పాటు సింపుల్‌గా మీరు ఎక్కడైనా వెళ్ళినట్లయితే సింపుల్‌గా చెప్పడానికి మీకు సింపుల్ వేసి చెప్తున్నాను. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. మ్యాట్రిక్‌లో వస్తుంది. ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్‌లు మీకు తెలిసినట్లయితే ప్లాన్ మొత్తం చెప్పొచ్చు దీంట్లో. ఓకే. మీ అందరికి ప్లాన్ నేర్పించి నేను కూడా రిటైర్డ్ అయిపోతా. ఓకే. ఏం రాజు సార్?
మీకు రిటైర్మెంట్ ఎవరు సార్? ఎవరిని? అంతేనా? అంతే ఓకే. అంతే సార్. 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి చూసినట్లయితే నాలుగు రకాల జాయినింగ్స్ ఉన్నాయి. ఒకటి కస్టమర్, రెండవది మెంబర్షిప్, మూడవది ఏదైతే ఉందో ఎంటర్‌ప్రెన్యూర్. ఇది నాలుగోది వెరీ ఇంపార్టెంట్ అంబాసిడర్. ఈ 4 రకాల ఇవి ఉన్నాయండి. ఈ 4 రకాల్లో మనం చూసినట్లయితే కస్టమర్ గురించి చూసినట్లయితే కస్టమర్ అని ఎవరిని అంటామంటే ఫ్రీగా వచ్చిన వాళ్ళని కస్టమర్ అంటాము. అలాగే ఫ్రీగా వచ్చి ఇతను ₹1 కూడా చెల్లడు. ఇతను రావాలి అంటే ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు లింక్ ఇవ్వాలి. ఈ ముగ్గురు దగ్గర లింక్ ఉంటుంది. ఈ ముగ్గురు లింక్ ద్వారా మాత్రమే ఇతను రాగలడు. ఈ ముగ్గురు లింక్ తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఇతనికి లింక్ ఉండదు. ఓన్లీ షాపింగ్ పోర్టల్ మాత్రమే ఉంటుంది ఇతనికి. ఆ తర్వాత ఇతను తెప్పించుకున్నట్లయితే డిస్కౌంట్లు వస్తూ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత ఇతనికి ప్రత్యేకమైనటువంటి ఇంకేం ఉండదు. ఈ రావడానికి అర్హతలు చూసినట్లయితే 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. ఒక మనిషికి ఒకటే ఐడి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం చూసినట్లయితే మ్యాట్రిక్ విధానం అని చెప్పుకున్నాము. తర్వాత మేము ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్లం కాదు. మాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాం, బోధిస్తున్నాం మీకు. మీ యొక్క తెలివితో దీంట్లో పని చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది. ఎవరైతే తెలివితో దీనిలో మంచిగా కష్టపడి పని చేస్తారో వాళ్ళకి కష్టపడ్డంత ఇన్కమ్ వస్తుంది. లేదు నేను యుద్ధం చేశాను ఆ పని అయిపోయిందంటే ఇచ్చినప్పుడు తీసుకోండి. మనకు యొక్క స్పీడ్ అనేది ఎక్సలేటర్ మీ చేతిలో ఉంటుంది. ఫార్ములాస్ ఒకటే ఉంటాయి. దీనిలో ఉండేటటువంటి మ్యాట్రిక్ ఒకటే, ఫార్ములాస్ ఒకటే, అన్ని ఒకటే అయినప్పటికీ మీ యొక్క ఇంట్రెస్ట్, మీ స్పీడ్, మీ యొక్క తెలివి, మీ యొక్క ఇంటెలిజెన్స్ దీనికి అన్నిటి కూడా పనిచేస్తుంది. ఇవన్నింటి మీద డిపెండ్ అయ్యి మీ యొక్క ఇన్కమ్ ఉంటుంది. సో దయచేసి అందరు కూడా మీకు ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క సిస్టమ్ మీకు నచ్చినట్లయితే రావచ్చు. నచ్చకపోతే మీరు ఒక కస్టమర్గా ఉండిపోవచ్చు. కానీ మీరు చేసే పని ఏంటంటే ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో ఎంతమంది దొరికితే అంతమంది కస్టమర్లు వేసుకోండి. ఎవరిని వదలద్దు. ఏ ఒక్కళ్ళని కూడా వదలకుండా మీరు ఫస్ట్ ఫ్రీ చేయని కస్టమర్ని వేసుకోండి. నెక్స్ట్ అలాగే రెండోది చూసినట్లయితే మెంబర్షిప్. ఈ మెంబర్షిప్ లో మనం చూసినట్లయితే ఇతనికి మెంబర్షిప్ తీసుకోవడానికి $20 కట్టాలి. ఇతని లైఫ్ లో 1 టైం కడతాడు. ఇతనికి లింక్ వస్తుంది. ఇతను కట్టినట్లయితే ఇతనికి 25% డిస్కౌంట్ వస్తుంది. ఇతను ప్రపంచంలో ఎక్కడన్నా ఎవరికన్నా సరే ఇతను ఏం చేయొచ్చు, వేరే వాళ్ళకి ప్రమోట్ చేసుకోవచ్చు. లింక్ ప్రమోట్ చేసి మెంబర్షిప్ ఫ్రీగా జాయిన్ చేసి కస్టమర్లను జాయిన్ చేసుకోవచ్చు. ప్రతి కస్టమర్ ఎప్పుడు ఏం తెప్పించినా సరే ఇతనికి 5% డిస్కౌంట్ వస్తుంది. అంటే 5% రిటర్న్స్ వస్తాయి. మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 5% ఎంతమంది కస్టమర్లు ఇతను జాయిన్ చేసుకుంటాడో అంతమంది కస్టమర్ల మీద ఇతనికి 5% ఇన్కమ్ వాళ్ళు తెప్పించినప్పుడల్లా వస్తూ ఉంటుంది. తెలుసో తెలియక ఇద్దరు మెంబర్లు అయిపోయినట్లయితే ఇతను వెంటనే ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అయిన కాడ నుండి ఇతనికి లింక్‌తో పాటుగా ఇక్కడ నుండి చూసినట్లయితే ఈ ర్యాంక్ నుండి ఇతనికి ఇక్కడ నుండి ఈ 2 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ర్యాంక్‌ల వాళ్ళిద్దరు కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తారు ఇక్కడ నుండి. ఇందులో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇన్కమ్ ని జనరేట్ చేస్తారు. ఈ ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి క్రమంలో వీళ్ళకు రెన్యువల్ సిస్టమ్ వస్తుంది. వీళ్ళకు యాక్టివ్ మెంబర్లు అయినట్లయితే వీళ్ళకి వచ్చేసి రెన్యువల్ సిస్టమ్‌తో పాటుగా వీళ్ళకి ఇంకో టెక్నాలజీ రెండవది మనం చూసినట్లయితే ఏదైతే మనము అప్‌గ్రేడేషన్ అంటామో ఆటో అప్‌గ్రేడేషన్ కూడా వస్తుంది వీళ్ళకి. ఇద్దరు కూడా మ్యాట్రిక్ లో వీళ్ళిద్దరు కూడా ఉంటారు. వీళ్ళిద్దరు మ్యాట్రిక్ లో పై వాళ్ళు ఉండరు, కింద వాళ్ళు మాత్రం మ్యాట్రిక్ లో ఉంటారు. మ్యాట్రిక్ లో ఉన్న ప్రతి ఒక్కడికి ఇన్కమ్ వస్తుంది. తక్కువ ఎక్కువ ఇవాళ రేపో తప్పకుండా ఇన్కమ్ వస్తుంది. సో అలాగే మనం నెక్స్ట్ అంబాసిడర్ చూసినట్లయితే ఈ అంబాసిడర్ ర్యాంక్ మనం మాట్లాడితే ఈ యొక్క అంబాసిడర్ కూడా మనకు చాలా $129 వస్తారు. అతను ఎలా డిస్ట్రిబ్యూట్ అయితే ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. యాక్టివ్ అంబాసిడర్ కోసం మనం మాట్లాడినట్లయితే యాక్టివ్ అంబాసిడర్ అంటే
కేవలం ఇక్కడ చూసినట్లయితే యాక్టివ్ అంబాసిడర్ ఎవరంటాం? ఇద్దరు అంబాసిడర్లను జాయిన్ చేయాలి. ఇద్దరు ఏఎంబీలను జాయిన్ చేసినట్లయితే, అంబాసిడర్లను జాయిన్ చేసినట్లయితే ఇతని యాక్టివ్ అంబాసిడర్ అంటాం. ఇతని కోసము $100 మ్యాట్రిక్ ఉంది. ఈ $100 మ్యాట్రిక్ లో 7 ర్యాంక్స్ ఉన్నాయి. అలాగే 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇవి రెండు కూడా ఎవరికి ఉన్నాయి? ఓన్లీ ఈ యొక్క యాక్టివ్ అంబాసిడర్ కి మాత్రమే ఉన్నాయి. సో అలాగే మనము నిన్న $100 మ్యాట్రిక్ గురించి మాట్లాడాము. $100 మ్యాట్రిక్ లో ఈ యొక్క 7 ర్యాంక్స్ కూడా మనం చూసినట్లయితే AMB1, అలాగే AMB2, AMB3, AMB4 ఇవన్నీ కూడా మనం చూసాము. A3, A4, A5 మొత్తం కూడా చూసాము. A5 దాకా ఈ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ A5 దాకా ర్యాంక్స్ 1 మంత్లీ ఇచ్చేటటువంటి ర్యాంక్స్. మంత్లీ ఇచ్చేటటువంటి ర్యాంక్స్ A5 దాకా చూసినట్లయితే మంత్లీ ఇచ్చే ర్యాంక్స్. ఈ మంత్లీ చూసినట్లయితే 7 ర్యాంక్స్ చెప్పుకున్నాము. ఈ 7 ర్యాంక్స్ లో A1 నుండి A5 వరకు, A1 నుండి A5 వరకు ఉన్నటువంటి ఈ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఇది మంత్లీ ర్యాంక్స్. ఇవి మంత్కి ఒకసారి రెన్యువల్ అవుతుంది. దీని ద్వారా మనకు చూసినట్లయితే దీంట్లో మనకు దాదాపుగా మంత్లీకి వచ్చి $9,751 ఎవ్రీ మంత్ వస్తాయని చెప్పుకున్నాం ఈ 5 ర్యాంక్స్ రెన్యువల్ వల్ల. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 6th ర్యాంక్ కట్టడానికి, 6th ర్యాంక్ AMB6 A6 కోసం మనం చూసినట్లయితే ఇది $1,100 మనం కడతాము. ఇది ఇయర్లీ వన్స్ మనకు పే చేస్తాం. ఇయర్లీ వన్స్ వస్తుంది. ఈ ర్యాంక్ వల్ల మనకు వచ్చి $2,04,600 మనకు వస్తాయనేసి చెప్పుకున్నాం డాలర్స్ ఈ ర్యాంక్ వల్ల. అలాగే 3వ ర్యాంక్ చూసినట్లయితే A7 ర్యాంక్ కోసం మనం మాట్లాడినట్లయితే ఇది 2200 మనం పే చేసినప్పుడు, $22 పే చేసినప్పుడు వస్తుంది. ఇది 21 లక్షలతోని $100 మనం వచ్చినట్లయితే ఈ ర్యాంక్ లో మనకి ఎంత వస్తుంది అనుకున్నాం? 21 లక్షలు, 2,100 లక్షలు. అంటే INR లో చూసినట్లయితే 2,100 కోట్లు ఇన్కమ్ మనకు వస్తుంది అని చెప్పుకున్నాం ఈ లైఫ్ లో. ఇవి మనం చెప్పినటువంటి నెట్వర్క్ చేసినటువంటి సిస్టమ్ లో ఇవి రావడానికి ఎలా వస్తాయి అనేది కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు మనము ఈరోజు $20 మ్యాట్రిక్ లో మనకి ఏమొస్తుంది అనేది చూద్దాం. $20 మ్యాట్రిక్ ఏమొస్తుంది? ఇది $100 మ్యాట్రిక్. ఈ $100 మ్యాట్రిక్ లో మనకు 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అలాగే ఒక 7 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఈ రోజు మనకు ర్యాంక్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు $20 మ్యాట్రిక్ మాట్లాడదాం. ఓకే, ఈ $20 మ్యాట్రిక్ మనం చూసినట్లయితే $20 మ్యాట్రిక్ ఈ $20 మ్యాట్రిక్ లో ఇది కూడా 2x20 మ్యాట్రిక్. ఇది కూడా 2x20 మ్యాట్రిక్. దీంట్లో కూడా ఈ విధంగా 2, 4, 8, 16 ఇట్లా చూస్తూ పోతే మనకు మొత్తం కూడా 20 లెవెల్స్ ఉంటాయి. 20 లెవెల్స్ మొత్తం 20 లెవెల్స్ చూసినట్లయితే 21 లక్ష మంది మనకు దీంట్లో కూడా పబ్లిక్ ఉంటారు. సో దీంట్లో మనం చూస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎవరెవరికి వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఈ 20 లెవెల్స్ మ్యాట్రిక్ ఎవరెవరి కోసం అంటే ఇది యూనివర్సల్ మ్యాట్రిక్ అన్నాం. యూనివర్సల్ మ్యాట్రిక్ దీంట్లో ఎవరెవరికి వస్తున్నాయి అంటే అమౌంట్ ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌కి వస్తున్నాయి, రెండోది అంబాసిడర్లు A1 నుండి A7 వరకు అందరికి ఆల్ అంబాసిడర్స్. ఇద్దరు కూడా ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇద్దరికి ఇన్కమ్ వస్తుంది. దీంట్లో మనం చూసినట్లయితే మొత్తం కంప్లీట్ గా 20 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరెవరికి ఎంత వస్తాయో చూద్దాం. మొత్తం
దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మ్యాట్రిక్ లో ప్రతి ఒక్కరు కూడా $0.5 నుండి మొదలుకొని $5 వరకు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇది ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఇవి ఎలా వస్తాయని చూద్దాం. ఫస్ట్ ఈ యొక్క డాలర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేరా దీంట్లో చూసినట్లయితే దీంట్లో ఏమేం డబ్బులు వెళ్తున్నాయండి? ఫస్ట్ $20 ఎవరెవరు వెళ్తున్నాయి? $20 ఎవరెవరు వెళ్తున్నాయి? ఎవరెవరు వెళ్తున్నాయి అంటే ఒకటి మెంబర్గా చేయనటువంటి మెంబరీ వెళ్తున్నాయి, ప్లస్ ఎంటర్ప్రీనియర్ వెళ్తున్నాయి, ప్లస్ AMB 1లో A1 అతని వెళ్తున్నాయి. ఇతను $20 జాయిన్ అయినప్పుడు ఇతను $20 వెళ్తాయి. అంబాసిడర్ $20 రెన్యువల్ అయినప్పుడు $20 వెళ్తాయి. A1 ఇతను 120లోకి వెళ్ళి 20 వెళ్తాయి. ఈ ముగ్గురు వెళ్తున్నాయి. అలాగే $30 ఎవరు వెళ్తున్నాయి? $30 ఎవరు వెళ్తున్నాయి? A3 అతని A3 అప్గ్రేడ్ అయినప్పుడు వెళ్తున్నాయి. అంబాసిడర్ 3 అప్గ్రేడ్ అయినప్పుడు ఈ $20 ఈ $30 ఈ మ్యాట్రిక్ లోకి వెళ్తున్నాయి. అలాగే $40 ఎవరు వెళ్తున్నాయి? $40 కూడా దీంట్లో వెళ్తున్నాయి. ఎవరు వెళ్తున్నాయి? A4 అతని వెళ్తున్నాయి. A4 అప్గ్రేడేషన్ అయినప్పుడు ఇతనికి $40 ఈ మ్యాట్రిక్ లోకి వెళ్తున్నాయి. అలాగే $50 ఎవరు వెళ్తున్నాయి అంటే ఇది $50 వచ్చేసి A5 వాళ్ళే వెళ్తున్నాయి. A5 అతను $550 కట్టినప్పుడు దీంట్లో $50 ఈ మ్యాట్రిక్ లోకి వెళ్తున్నాయి. అలాగే $100 ఎవరు వెళ్తున్నాయి? $100 వచ్చేసి A6 వాళ్ళే వెళ్తున్నాయి. A6కి ఇతను 1100 కట్టినప్పుడు ఈ 100 ఇటు వస్తున్నాయి. ఈ 100 ఏదైతే ఉన్నాయో. అలాగే A7 అప్పుడు ఎవరైతే A7లో $200 వెళ్తున్నాయి. A7 వాళ్ళే. A7 అంబాసిడర్ 7 అప్పుడు ఇతను 2200 కడతాడు కదా, ఈ 200 ఇటు వస్తున్నాయి. సో ఈ విధంగా దీంట్లో $20 ఉన్నాయి, 30 ఉన్నాయి, 40 ఉన్నాయి, 50 ఉన్నాయి, 60, 100 ఉన్నాయి, 200 ఉన్నాయి. చూడండి ఒకసారి 20 కూడా ఉన్నాయి. ఇచ్చేవాళ్ళు ఎవరెవరు? మెంబర్స్, అంబాసిడర్స్, అలాగే ఎంటర్ప్రీనియర్, అంబాసిడర్ ముగ్గురు ఇస్తున్నారు. కానీ ఇక్కడ మెంబర్కి ఈ మ్యాట్రిక్ లో స్థానం లేదు. ఇద్దరికే ఉంది స్థానం, ఇతనికి మాత్రం స్థానం లేదు, మెంబర్కి లేదు. కానీ ఇతను $20 దీంట్లోకి వెళ్తున్నాయి. అలాగే A3లో $30 కట్టినప్పుడు వీళ్ళు 330లో 30 వెళ్తున్నాయి, 440లో 40 వెళ్తున్నాయి, 550లో 50, ఇట్లా మొత్తం ఈ కట్టినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అంతా దీంట్లోకి వస్తుంది. మళ్ళీ దీంట్లో వచ్చినటువంటి అమౌంట్ ఏమవుతుందో చూద్దాం. దీంట్లో వచ్చినటువంటి అమౌంట్ ఎలా డివైడ్ అవుతుంది, ఏమవుతుందో ఒకసారి చూసినట్లయితే మనం దీంట్లో వచ్చిన అమౌంట్ ఈ విధంగా డివైడ్ అవుతుంది. దీంట్లో వచ్చిన ప్రతి అమౌంట్ కూడా ఎలా డివైడ్ అవుతుంది? ఫస్ట్ $20 చూద్దాం. ఈ $20 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది. $10. ఈ $10 ఒక $10 20 మందికి డివైడ్ చేశాడు. 20 మందికి ఇచ్చారు అప్లైనర్స్ మ్యాట్రిక్ లో. మొత్తం పైన అప్లైనర్స్ 20 మందికి ఇచ్చినట్టయితే ఒక్కొక్కడికి ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. 20తో భాగాహారం చేస్తే ఈ $10 ఏం చేస్తాడంటే కేవలం 5 అప్లైనర్లకు మాత్రమే ఇస్తాడు. 5 మెంబర్కి ఇస్తాడు. RV కమిషన్ లా ఇస్తాడు. RV కమిషన్ ఎలా ఇస్తాడు? ఇలా పైన ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ కి 50% ఇస్తాడు, సెకండ్ పర్సన్ కి 20% ఇస్తాడు, థర్డ్ పర్సన్ కి 10% ఇస్తాడు, ఫోర్త్ పర్సన్ కి 10% ఇస్తాడు, ఫిఫ్త్ పర్సన్ కి 10% ఇస్తాడు. ఇట్లా పైకి 5 పైన ఈ యూ ఉన్నట్లయితే మీ పైన 5 ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ వ్యక్తి, ఫస్ట్ అప్లైనర్, సెకండ్ అప్లైనర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అప్లైనర్, వీళ్ళందరూ కూడా మీ యొక్క అప్లైనర్స్. 5 అప్లైనర్కి ఇట్లా వెళ్తుంది ఈ కమిషన్, ఈ సగభాగం. ఓకే, కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇట్లా మనం చూసినట్లయితే ప్రతి దాంట్లో కూడా ఇట్లా వెళ్తా ఉంటుంది. ప్రతి దాంట్లో ఇట్లా వెళ్తుంది. చూడండి ఒకసారి. సో ఇంకొక $30 కూడా సేమ్ అదే విధంగా దీంట్లో ఉన్న $30 కూడా ఏం చేస్తున్నాయి అంటే 2 పార్ట్స్ గా అవుతున్నాయి. 15 గా అవుతున్నాయి. 2 15లు. ఈ 15 ఒకటి వచ్చి 20 మెంబర్స్ కి డివైడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 0.75 వస్తుంది ఒక్కొక్కల మీద. అంటే ఇక్కడ 0.5 వస్తుంది, ఇక్కడ 0.5 వస్తుంది.
అలాగే ఇది తక్కింది మొత్తం 5 అప్లైనర్లకు ఆర్బీ కమిషన్ లో వెళ్తుంది. ఆర్బీ కమిషన్ 5 మెంబర్స్ వెళ్తుంది ఆర్బీ. ఓకే. అలాగే $40 చూసినట్లయితే ఈ $40 కూడా 2 పార్ట్స్ అవుతుంది. 20-20గా విడిపోతుంది. ఈ 20 ఒక 20 మందికి వెళ్తుంది అప్లైనర్లకు, అంటే $1గా మనం చూసుకోవచ్చు దీన్ని. ఈ 20 మాత్రం ఓన్లీ 5 మెంబర్స్కి వెళ్తుంది. 5 మెంబర్స్కి ఆర్బీ కమిషన్ లో వెళ్తుంది, పైకి వెళ్తుంది. కింద చెప్పిన క్యాలిక్యులేషన్ అందరికి కూడా 50%, 20, 10% పైకి వెళ్తుంది. అలాగే $50 కూడా మనం చూసినట్లయితే ఇవి కూడా 2 పార్ట్స్ అయినట్లయితే 25-25గా 2 డివైడ్ అవుతాయి. ఒక 20 మెంబర్స్కి ఇచ్చినట్లయితే ఇది కూడా పైన ఉన్నటువంటి 20 మందికి $1.25 వస్తాయి. అలాగే $100 చూసినట్లయితే దీన్ని కూడా 2 పార్ట్స్ చేస్తే దీంట్లోకి వెళ్ళి 2.5 వస్తాయి. దీంట్లోకి వెళ్ళి 50-50 చేసినట్లయితే ఒక 50, ఇంకో 50. అలాగే $200 కూడా ఉన్నాయి. దీన్ని కూడా 2 పార్ట్స్ చేసినట్లయితే దీంట్లోకి వెళ్ళి మనం 2 పార్ట్స్ చేసినట్లయితే 100 వచ్చేసి ఫస్ట్ పార్ట్ $5 అవుతుంది. 20 మందికి ఇస్తే 20 మెంబర్స్కి ఇచ్చినట్లయితే డివైడ్ చేసి 20 మందికి ఇచ్చినట్లయితే $5 అవుతుంది. ఇది ఈ పార్ట్ $100, ఇది వచ్చేసి 5గురికి వచ్చేస్తుంది. కింద పార్ట్ మొత్తం 5 మెంబర్స్కి వస్తుంది. అంటే దీంట్లో ఇచ్చేవాళ్ళు చూడండి, ఇప్పుడు చూడండి 0.5 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 0.75 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే $1 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1.25 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ 2.5 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే $5 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ యొక్క మనం చూసినట్లయితే ఎవరెవరు ఇస్తున్నారంటే $20 ఇచ్చే వాళ్ళందరూ 5%. ఎవరెవరు మెంబర్స్ ఇస్తున్నారు దీంట్లో, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్తున్నారు, AMB1 వాళ్ళు ఇస్తున్నారు. అలాగే ఇదెవరు 0.75 ఎవరు ఇస్తున్నారు, AMB3 వాళ్ళు ఇస్తున్నారు. AMB3 ఉన్న వాళ్ళు ఇది ఇస్తున్నారు. అలాగే AMB4 ఉన్న వాళ్ళు $1 ఇస్తున్నారు. AMB5లో ఉన్న వాళ్ళు $1.25 ఇస్తున్నారు. AMB6లో ఉన్న వాళ్ళు మనకు ఈ విధంగా 2.5 ఇస్తున్నారు. అలాగే AMB7లో ఉన్న వాళ్ళు $5 ఇస్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూడండి ఎంతెంత ఇస్తున్నారు. అందరూ రకరకాలుగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేరా ఈ మ్యాట్రిక్ లో? ఈ విధంగా రకరకాలుగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకోసం నేను ఏం రాశాను ఇక్కడ, ఫస్ట్ నేను ఏం రాశాను ఇక్కడ 0.5 నుండి 5% ఇచ్చేవాళ్ళు ఉన్నారు దీంట్లో అని రాశాను. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఎవరెవరితో ఎంతెంత వస్తుందో చూద్దాం. ఎవరెవరికి మ్యాట్రిక్ ఎంతెంత ఇస్తుంది, ఏమి ఇస్తుంది అనేది చూద్దాం ఒకసారి. సో మై డియర్ ఫ్రెండ్స్, నోట్స్ పెన్ పెట్టుకొని రాయండి, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నా మళ్ళీ నోట్స్ రాసుకోండి. రాస్తే మీకు తెలుస్తుంది. ఈ $20 మ్యాట్రిక్ ఉంది కదా, చాలా పవర్ఫుల్ మ్యాట్రిక్ ఇది. ఈ మ్యాట్రిక్ నుండే ఎక్కువ డబ్బులు వస్తాయి. నేను అందుకోసం ఇందాక ఏం చెప్పాను, మినిమం 2000 మంది మీ దగ్గర టీం ఉంటే ఆ 0.5 వచ్చినా $1000 వస్తాయండి. మీరు ఇద్దరిని చేసేసి ఎదురు చూస్తుంది ఇట్లా ముఖం నోరెల్ల పెట్టేసి, సార్ నాకు 200 వచ్చినాయి, 200 ఒక్కసారి వచ్చాయి, మళ్ళీ 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 200 వస్తే గాలికి ఎగిరిపోయి పైకి వెళ్ళినాయి అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మళ్ళీ వెయిట్ చేయాలి. కానీ ఈ టీం చేసిన వాళ్ళు టీం చేస్తే ఫస్ట్ మనకు ఎవరన్నా ఫస్ట్ రావడంతోనే వేరే డాలర్స్ అయితే తోడు ఇవ్వడు కదా, సిస్టమ్ కదా ఇచ్చేది. సో ఈ విధంగా మన సిస్టమ్ తెలుసుకుంటే మనకు టీం తయారు చేస్తాం. టీం తయారు చేసుకుంటే జీవితాంతం డబ్బులు వస్తూ ఉంటాయి. ఎవరి దగ్గర అయితే టీం ఉందో వాళ్ళ దగ్గర 100% డబ్బులు వస్తాయి. ఈ $20 మ్యాట్రిక్ లో మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌కి చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్‌కి వచ్చేసి 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 10 లెవెల్స్. 10 లెవెల్స్ అంటే ఎంత వస్తున్నాయండి? దరిదాపుగా 2046 మందితో ఇంటూ $50 వేసుకుందాం. ఒక 2046 అంటే ఇతనికి ఎంత వస్తుంది? ఒక $1000 వస్తుంది. దరిదాపుగా $1000. ఈ 1000 ప్లస్ ఇంకో హాఫ్ కూడా ఉంది కదా, ఒక హాఫే కదా ఇది. మనం ఇందాక 2 హాఫ్లు చేసాం, ఇంకొక హాఫ్ కూడా ఇంకొక 1000 వస్తుంది. ఇది ఎంత వచ్చిందో అది కూడా ఆర్బీ కమిషన్ కూడా అంతే వస్తుంది. అంటే దరిదాపుకి ఇతనికి వచ్చేసి ఎంత వస్తున్నాయి? ఒక $2000 నుండి అదనంగా వస్తున్నాయి. ఇన్ ఎబో ఇంకెంతన్నా రావచ్చు, ఇంకెంతన్నా ఎబో రావచ్చు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కి ఇతను ఏం చేశాడు? ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏం చేశాడు?
2 వ్యక్తుల్ని చేశాడు. 2 మెంబర్‌లని చేశాడు అంతే ఇతను చేసింది. ఇతను చేసిన పనికి ఇంత అమౌంట్ వస్తుంటే, ఇతను చేసింది చాలా చిన్న పని వాస్తవంగా అయితే. అలాగే మనము అంబాసిడర్ 1 చూసినట్లయితే ఈ మ్యాట్రిక్‌లో అంబాసిడర్ 1 కోసం చూస్తే 12 ర్యాంక్స్ ఓపెన్ అవుతాయి. 12 ర్యాంక్స్ అంటే 8,200 మంది ఉంటారండి. 8,200 మంది మీద $50 వేసుకున్నా ఇక్కడ ఎంత వస్తుంది? ఒక $4,100 వస్తాయి. అలాగే ఈ హాఫ్ ఒక్కటే కాదు కదా, ఇంకొక హాఫ్ ఉంది కదా, ఇంకొక సగం ఉంది కాబట్టి అదొక 4,000 వేసుకుంటే $8,000, $8,200 ఇతనికి సంపాదించవచ్చు. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? టీం పెరిగేంత వరకు వెయిట్ చేయాలి. కస్టమర్లు పెరిగేంత వరకు వెయిట్ చేయాలి. మీరు ఒక్కళ్ళు చేసిందే కాదు ఇక్కడ పని వచ్చేది. మీ పైన, మీ కింద, మీ వాళ్ళందరిది మీ టీమే. మీరు 2 వ్యక్తులు తెచ్చారు, ఆ 2 వ్యక్తులు నలుగురు తెస్తే ఆ నలుగురు మీ టీమే. నలుగురు వ్యక్తులు 8 మంది అయ్యారు, అది మీ టీమే. 8 మంది కాస్త 16 మంది అయ్యారు, అది మీ టీమే. ఈ మధ్య స్పిల్ ఓవర్ వచ్చి పడ్డ అది మీ టీమే. మీ టీంని గ్రోత్ చేయడంలో మీరు పని చేయాలి. టీంని గ్రోత్ చేసినట్లయితే దీంట్లో సక్సెస్ అవుతాం. 100% టీం మీద ఎఫర్ట్ పెట్టాలి. అలాగే A2 వాళ్ళకి చూసినట్లయితే వీళ్ళకు 14 లెవెల్స్ వరకు ఉంటాయి. అలాగే A3 వాళ్ళకి చూసినట్లయితే 16 లెవెల్స్, A4 వాళ్ళ కోసం 18 లెవెల్స్, A5 వాళ్ళ కోసం చూసినట్లయితే వీళ్ళకు 20 లెవెల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ 20 లెవెల్స్ ఎంతమంది ఉన్నారండి? 21 lakhs మంది ఉన్నారు. 21 లక్షలు. మరి 21 లక్షల మందితో మనకి ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. 21 లక్షల మంది A5 వాళ్ళు ఉంటే A5లో అతనికి 21 మెంబర్స్ అని A5 ర్యాంక్ వచ్చినటువంటి అతనికి దీంట్లో 20 lakhs మెంబర్స్ కూడా మొత్తం కూడా 21 lakhs మెంబర్స్ కూడా మొత్తం వస్తున్నాయి ఇన్కమ్. $50 వేసుకున్నా సరే ఇది ఒక 10.5 లక్షలు. ఇంకొక $50 ఆర్వీ కమిషన్ వేసుకున్నా సరే ఇంకొక $50 ఆర్వీ కమిషన్ వేసుకున్నా ఇది కూడా 10.5. అంటే మొత్తం 21 lakhs నుండి అండ్ అబోవ్, 21 లక్షల నుండి అండ్ అబోవ్ వీళ్ళకు ఇన్కమ్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఎప్పుడు రావచ్చు ఇది? టీమ్ డెవలప్ చేస్తే రావచ్చు. టీమ్ డెవలప్ చేసుకోవచ్చు. టీమ్ డెవలప్ చేస్తే వస్తున్నాయి. సో ఈ విధంగా మనకు 20 లక్షల డాలర్స్ కూడా సంపాదించేటటువంటి వచ్చే స్కోప్ ఇక్కడ ఈ మ్యాట్రిక్ లో ఉంది. సో ఈ మ్యాట్రిక్ ని తక్కువ అంచనా అస్సలే వేయకూడదు. అందరికంటే పెద్ద ఇన్కమ్ ఇచ్చేదే ఈ మ్యాట్రిక్. ఈ రోజు పెద్ద లీడర్లకు డబ్బులు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఈ మ్యాట్రిక్ తోనే వస్తున్నాయి. ఈ మ్యాట్రికే దీనికి ఇంపార్టెంట్. ఈ మ్యాట్రిక్ తోనే వస్తున్నాయి. మీరు వెంటనే 100, 200 చూస్తున్నారంటే అక్కడే అంతే, 100, 200. అందులో ఒక ఇద్దరిని తీసుకొచ్చారు, నలుగురిని తీసుకొచ్చారంటే 100, 200. కానీ టీం తయారైన తర్వాత దీంట్లో $1,000 ఉన్నాయి దీంట్లో. చూడండి, మామూలుగా MB5 20 లెవెల్స్ దాటితే ఇక్కడ $21 lakhs ఉన్నాయి. 21 లక్షల డాలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. $1 వేస్తే ఇంకెక్కువ వేస్తే ఇంకెక్కువనే. సో ఇది $20 యొక్క మ్యాట్రిక్ యొక్క గొప్పతనము. సో $20 మ్యాట్రిక్ మనకు ఎక్కువ రావాలంటే మనకు ఎక్కువ మంది జనాలు ఉండాలి. మన జనాలు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువ మంది ఎక్కువ రోజులు ప్రయాణం చేయాలి. మనము ఈ రోజే ఎక్స్పెక్టేషన్ చేసేసి, సార్ నేను ఇద్దరిని తీసుకొచ్చాను సార్, నాకు ఇద్దరిని తీసుకురాగానే నువ్వు మొత్తం చేసే పని ఓకే, ఆ ఇద్దరితో 9 అవ్వాలి కదా, 9తో 8 మంది అవ్వాలి. అందరూ ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో మనం దీంట్లో వర్క్ చేయాలి కదా. అందుకోసం ఏమంటున్నాం, ఒక 2-3 months 100 days కష్టపడండి. 100 days కష్టపడ్డట్లయితే $100 వచ్చినా మీకు 10 లక్షల పైన వస్తూ ఉంటాయి. 100 days కష్టపడి ఒక టీం, ఒక 100-200 టీం చేసుకున్నా, 100 టీం చేస్తే 200 అవడం ఈజీ, 200 చేస్తే 400 అవడం అక్కడికి వెళ్ళి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇక ఒకటిని రెండు చేయడమే చాలా కష్టం. 2ని 4 చేయడం దీంట్లో సగం పని అవుతుంది. అంటే దీనికంటే కూడా ఇది హాఫ్ టైం అవుతుంది. 4ని 8 చేయడం పావు టైం అవుతుంది. దీంట్లో 16 చేయడం దీంట్లో 1/8 వంతు పని అవుతుంది. 32 చేయడం దీంట్లో 1/16 వంతు పనులు అయిపోతుంది. 64 చేయడం చూడండి తగ్గిపోతుంది, 1/32. అంటే మీరు ఫస్ట్ ఇద్దరు చేసే పని ఒక రోజు పడితే ఇక్కడ వచ్చేసి దానికంటే 8 గంటల్లోనే ఈ పని అయిపోద్ది, పూర్తయిద్ది.
ఇక్కడికి వచ్చినట్లయితే అరగంటలో పని అయిపోతా ఉంటుంది. ఒక రోజులో మీరు చేసిన పని ఇక్కడ అరగంటలో అయిపోతా ఉంటుంది. ఈ డూప్లికేషన్ ఇది. సో ఈ విధమైనటువంటి డూప్లికేషన్ మీరు చేసినట్లయితే, ఈ విధమైన డూప్లికేషన్ మీరు చేస్తే ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది టీమ్. దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటి? జూమ్‌లో తీసుకురండి, మాటలు చెప్పండి, మీకు రాకపోతే వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకొని కష్టపడి చేసినట్లయితే 100% వస్తుంది. ఈరోజు మేము సబ్జెక్ట్ మాకెవరు నేర్పించారు? మీకన్నా చెప్పడానికి బోర్డులు గీట్లు అన్నిటితో మేము వెళ్ళి చెప్తున్నాం, ఫిజికల్ మీటింగ్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. మరి మాకెవరు నేర్పించారు? మాకు అసలు ఎవరు నేర్పియలే. మేము స్వతహాగా నేర్చుకొని, తెలుసుకొని, రీసెర్చ్ చేసి దీని మీద అసలు ఏంది, ఎలా పనిచేస్తుందని చూసి ఈరోజు మేము చెప్పగలుగుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది $20 మ్యాట్రిక్ అండి. ఇది కాకుండా ఇప్పుడు మనం అలాగే చూసినట్లయితే మనకు దీంట్లో ఆర్వి కమిషన్ ఉంది. ఆర్వి కమిషన్, అలాగే మ్యాచింగ్ బోనస్. ఈ రెండు కూడా మనకు $20 మ్యాట్రిక్ చూసినట్లయితే $20ని 10గా డివైడ్ చేశారు. ఈ 10 20 మందికి ఇచ్చేటటువంటి ఇది, దీన్ని ఏమంటున్నాం అంటే షాపర్ మ్యాట్రిక్ అంటున్నాం. షాపర్ మ్యాట్రిక్ అంటున్నాం దీన్ని. ఈ మ్యాట్రిక్ లో ఇది మ్యాట్రిక్ లో వస్తుంది. కానీ ఈ ఇన్కమ్ పైకి వెళ్తేనేమో ఆర్వి కమిషన్, ఇదే మనము కింద వాళ్ళ నుండి తీసుకున్నట్లయితే మ్యాచింగ్ బోనస్. ఇదే ఇన్కమ్ ని మనకు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఆర్వి కమిషన్ చూసినట్లయితే 5గురికి మాత్రమే ఇస్తాం, 5 మెంబర్స్ ఉంది. కానీ కింద ఉన్నటువంటి ఈ మ్యాచింగ్ బోనస్ చూసినట్లయితే 21 లక్షల నుండి 21 లక్షల మంది నుండి కూడా మనకు వస్తూ ఉంటుంది. ఇంకెక్కువ మంది నుండి వస్తూ ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అనేది చూద్దాం మనం. సో ఈ సిస్టమ్ లో స్పీడ్ అందుకునేది స్పిల్ ఓవర్ తో స్పీడ్ అందుకుంటుంది. ఓకే, స్పిల్ ఓవర్ సిస్టమ్ తో దీంట్లో స్పీడ్ అందుకుంటుంది. సో స్పిల్ ఓవర్ గురించి చెప్పినట్లయితే స్పిల్ ఓవర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. స్పిల్ ఓవర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, మీరున్నారు, మీకు ఇద్దరు కావాలి, మూడో వ్యక్తి చేంజ్ చేశారు. ఈ మూడో వ్యక్తి వచ్చి ఇతని కింద పడేదాన్ని దీన్నే స్పిల్ ఓవర్ అంటాం. ఇది ఈ వ్యక్తి కింద పడ్డాడు. మామూలుగా స్పిల్ ఓవర్ సిస్టమ్ లో అసలైతే ఇతని $100 ఏమవుతాయంటే ఇతనికి వెళ్ళాలి, అసలైతే ఇతనికి వెళ్ళిపోవాలి $100. కానీ స్పిల్ వేసింది ఇతను వేసాడు, ఇతను వేసింది కాదు, ఇతని ఐడి కానే కాదు. ఎవరు వేశారు? ఇతను వేసాడు. కాబట్టి ఇతని $50 ఏమో ఇతనికి వెళ్తాయి, పై అతనికి. ఇతని $50 ఇంకో $50 ఏమో ఇతనికి వెళ్తాయి, ఇద్దరికి వెళ్తాయి. $50 వెళ్తూ ఉంటాయి. దీన్ని స్పిల్ ఓవర్ సిస్టమ్ అంటాం. ఈ విధంగా వచ్చేదాన్ని స్పిల్ ఓవర్ అంటాం. సో ఈ స్పిల్ ఓవర్ అనేది ఒక వ్యక్తి ఒక 10 మందిని చేశాడు, 10 మందిని డైరెక్ట్ గా స్పాన్సర్ చేశాడు. ఇతనికి ఎంతమంది కావాలి? ఒక ఇద్దరు మాత్రమే కావాలి. ఇంకా తక్కిన 8 మంది కూడా ఏమవుతారు? స్పిల్ ఓవర్ అవుతారు. ఈ స్పిల్ ఓవర్ అయినప్పుడు మనకు ఈ 8 మంది నుండి ఫస్ట్ మంత్ ఎవ్రీ మంత్ కూడా వీళ్ళ మీద $50 వస్తూ ఉంటాయి. అంటే $400 అదనంగా ఇతను చేసిన పని మీద $400 ఎవ్రీ మంత్ అదనంగా వస్తూ ఉంటాయి. ఈ అమౌంట్ ఇది ఒక్కసారి రాదండి, లైఫ్ టైం మొత్తం కూడా ఎవ్రీ మంత్ వస్తుంది, లైఫ్ టైం. మళ్ళీ ఈ ఇన్కమ్ కోసం ఇతను ఏం చేస్తాడు? స్పిల్ ఓవర్ కోసం ఇతను 10 మందిని వేస్తాడు, 20 మందిని వేస్తాడు. ఎవరైతే ఉన్నారో అనే మీరు ఏం చేస్తున్నారు? స్పిల్ ఓవర్ వేస్తున్నారు. ఇవి ఎక్కడ పడుతున్నాయి? మీ ఆర్గనైజేషన్లో కిందికి వెళ్తున్నాయి. ఇప్పుడు స్పిల్ ఓవర్స్ ఎందుకు రావట్లేవు? ఇంక అందరు కూడా
పని చూసి చేద్దాంలే, చేసి చూద్దాంలే, చూసి చేద్దాంలే అని ఎవ్వరు వేయట్లేదు. ఇద్దరికి కూడా వేయలేనోళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ఈ ఇన్‌కమ్ ఇన్‌కమ్ వచ్చిన రోజు ఏం చేస్తారంటే, ఇన్‌కమ్ వస్తుందని మొత్తం అంతా తీసుకునేటటువంటి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళ వాలెట్‌లో డాలర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, చేస్తున్న వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి, చేయాలన్నటువంటి ఉత్సాహం ఇప్పుడే వస్తుంది జనాలకి. సో, ఈ విధంగా ఈ డైరెక్ట్‌లు ఎంతమందైతే ఉన్నారో, మీ డైరెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డైరెక్ట్‌లందరి మీద ఈ డైరెక్ట్‌లు ఎంతమందైతే చేశారో, వీళ్ళ ఆర్‌వి కమిషన్ మీద మీకు మ్యాచింగ్ బోనస్ 50% వస్తుంది. ఎంతమందైతే ఉన్నారో డైరెక్ట్, ఈ డైరెక్ట్‌లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద. ఈ డైరెక్ట్‌ల మీద. సో, ఎంతమంది డైరెక్ట్‌లున్నారు? 10 మంది 10 మంది ఉన్నారు. ఈ 10 మంది మీద కూడా ఎంతొస్తుంది మీకు? 50% వస్తుంది. 50% వస్తది వీళ్ళ మీద. వాళ్ళ సంపాదన మీద. అలాగే వీళ్ళ డైరెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ డైరెక్ట్‌లను సెకండ్ జనరేషన్ అంటుంది. సెకండ్ జనరేషన్. ఈ సెకండ్ జనరేషన్ ఆర్‌వి కమిషన్ మీద మీకేమొస్తుందంటే, మ్యాచింగ్ బోనస్ మీకొచ్చేది 20% వస్తది. అంటే వీళ్ళు 10 మందైతే వీళ్ళేమవుతారు? ఒక 100 మందయితారు. ఇంకో 10 చేస్తే. 20 చేస్తే ఎక్కువైతారు. 5 చేస్తే తక్కువైతారు. సరే మొత్తానికి. ఈ డైరెక్ట్‌ల మీద డైరెక్ట్ చేసే వాళ్ళను థర్డ్ జనరేషన్ అంటాం వీళ్ళను. వీళ్ళ ఆర్‌వి కమిషన్ మీద మీకు మ్యాచింగ్ బోనస్ వచ్చేసి 10% వస్తుంది. పైకి ఎలాగైతే ఇచ్చామో అలాగే కిందొస్తుంది. దీన్ని కింద తీసుకునే దాన్ని ఏమంటున్నాం? మ్యాచింగ్ బోనస్ అంటున్నాం. పైన ఆ యొక్క $20 తీసుకునే దాన్ని ఆర్‌వి కమిషన్ 20లోకెళ్ళి, 30లోకెళ్ళి, 40లోకెళ్ళి, 50లోకెళ్ళి, 100లోకెళ్ళి, 200లోకెళ్ళి తీసుకునే ఆ సగ భాగాన్ని ఆర్‌వి కమిషన్ అంటున్నాం. 5గురికి పంచుతుంది కంపెనీ. దాంట్లో మనం కూడా ఎక్కడో ఉంటాంగా. మన కింద కూడా ఎంతో కొంత టీమ్ వచ్చినప్పుడు మనకు ఆర్‌వి కమిషన్ వస్తుందిగా. మనం కూడా ఎవరో ఒకళ్ళకి డైరెక్ట్ అయితాం కదా. మన డైరెక్ట్ ఎవరైతే స్పాన్సర్ ఉన్నాడో నాకు వచ్చిన ఆర్‌వి కమిషన్‌లో 50% అతనికి ఇస్తా. ఈ విధంగా ఫోర్త్ జనరేషన్ ఉంది. వీళ్ళ డైరెక్ట్‌లను ఫోర్త్ అంటాము. ఈ ఫోర్త్ జనరేషన్‌లోకెళ్ళి 10% వస్తుంది. అలాగే మళ్ళీ ఫిఫ్త్ జనరేషన్‌లోకెళ్ళి మనం చూసినట్లయితే ఇది కూడా 10% వస్తుంది. ఈ కింద మనం తీసుకునేటటువంటి 20, 30 ఇది కూడా 50%, 20%, 10% ఇట్లా మనం కూడా దీన్ని తీసుకుంటాం. 50, 20, 10, 10, 10 మనం కూడా తీసుకుంటున్నాం. కింద వైపు తీసుకుంటే దీన్ని ఏమంటున్నాం? ఆర్‌వి మనం మ్యాచింగ్ బోనస్ అంటున్నాం. ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా ఎవరికన్నా? ఏం మ్యాచ్ కావట్లేదు. సో, ఈ మ్యాచింగ్ బోనస్, ఆర్‌వి కమిషన్ ఇవన్నీ కూడా ఇంకా కాలిక్యులేట్ అవ్వలే. మనకి ఇవ్వలే ఇంకా. మ్యాచింగ్ బోనస్ ఇచ్చాలే గాని సారీ ఆర్‌వి కమిషన్ ఇచ్చారు గాని మ్యాచింగ్ బోనస్ ఇంక ఇవ్వలేదు. అలాగే మనకు ఈ యొక్క $1/2 కూడా ఇంక ఇవ్వలేదు. ఏది షాపర్స్ మ్యాట్రిక్‌లో కూడా. సో, ఇంక చాలా కమిషన్స్ వస్తుంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి. మనమంతా కూడా ఎవరైతే టీమ్ చేసున్నారో వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా యాడ్ అవుతూ ఉంటాయి. అసలు ఎప్పుడెప్పుడు ఏమేమి యాడ్ అయితదో తెలియదు. సో, అంత అద్భుతమైనటువంటి సిస్టమ్‌ని కలిగి ఉన్నారు. సిస్టమ్‌ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క మ్యాచింగ్ బోనస్ అనేది, అలాగే ఆర్‌వి కమిషన్ అనేది 2 కూడా ఆర్‌వి కమిషన్ ఇస్తేనేమో 5గురికి ఇస్తుంది కంపెనీ. కానీ మనం మ్యాచింగ్ బోనస్‌గా తీసుకుంటే 5 జనరేషన్‌ల నుండి తీసుకుంటున్నాం. అంత జనరేషన్సే కదా! ఇవన్నీ జనరేషన్స్. థర్డ్, ఫోర్త్, ఫస్ట్. ఈ ఫస్ట్ జనరేషన్. ఈ జనరేషన్ నుండి తీసుకుంటున్నాం మనం. ఇన్ని జనరేషన్స్ డైరెక్ట్‌లు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అంటే సెకండ్ వీళ్ళ డైరెక్ట్‌ల సెకండ్, వీళ్ళ డైరెక్ట్ థర్డ్ జనరేషన్, వీళ్ళు ఫోర్త్, ఫిఫ్త్ 5 జనరేషన్ నుండి తీసుకుంటున్నాం. సో, ఈ విధంగా ఈ ఆర్‌వి కమిషన్, మ్యాచింగ్ బోనస్ కూడా చాలా పెద్ద రోలొస్తాయి. చాలా పెద్ద అమౌంట్స్ వస్తాయి. టీమ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే టీమ్ చేయాలి. టీమ్ చేయాలంటే ఏం చేయాలి? వర్క్ చేయాలి. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ ఎప్పటివరకైతే 10 లక్షలు మీకు ఎర్న్ కాదో ఒక్కసారి గాడిలో పెడితే చాలండి. ఒక్కసారి టీమ్ ఒక 2000 దాకా, 1500 దాకా టీమ్ అయితుంది. మీ యొక్క టీమ్ ఎంతలో అయిపోద్ది? చాలా వితిన్ డేస్‌లో అయిపోతా ఉంటది. పైనుండి స్పిల్ ఓవర్స్ వస్తా ఉంటాయి. కిందోళ్ళు చేస్తా ఉంటారు. వాళ్ళు వర్క్ చేస్తారు. అందరిని మనం జూమ్ మీటింగ్ తీసుకెళ్తాం. మాట్లాడుతూ ఉంటాం వాళ్ళకి. అంటే దీన్నంతా కూడా మీరేం చేసుకోవాలంటే ఈ ప్రోగ్రామింగ్‌ని మైండ్‌లో సెట్ చేసుకోవాలి.
దీని మీద నేను ఒక 4 నెలలు పని చేయాలి. ఈ సిస్టమ్ మాత్రం 100% ఉంది. సిస్టమాటిక్‌గా ఉంది. ఈ సిస్టమ్‌లో పని చేయాలన్న విషయాన్ని మీరు దాన్ని ఎవరైతే చేస్తారో, ఫోకస్ చేస్తారో వాళ్ళు 100% దీనిలో మనం ఏం చేస్తామంటే సక్సెస్ అవుతాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇదంతా కూడా ఏం ప్లాన్ అండి ఇదంతా కూడా? ఫస్ట్ చెప్పినటువంటి ప్లాన్ 2 ప్లాన్లు చెప్పాను. ఫస్ట్ ఏమేమి ఉన్నాయి? ఒకటి ఏఎంబీ కాంపెన్సేషన్ ప్లాను. రెండో ప్లాను మార్కెట్ ప్లేస్. ఇప్పటిదాకా చెప్పింది మొత్తం కూడా ఏఎంబీ కాంపెన్సేషన్ ప్లాన్. ఇంకో ప్లాన్ ఏముంది? మార్కెట్ ప్లేస్, కాంపెన్సేషన్ ప్లాన్. ఇంకో ప్లాన్, 2 ప్లాన్. ఇప్పుడు ఈ ప్లాన్ చూద్దాం ఒకసారి. ఇప్పటిదాకా చూసింది ఈ ప్లాన్. ఇప్పుడు ఈ ప్లాన్ చూద్దాం. రేపు ఆన్లైన్లో ఏదన్నా వచ్చినట్లయితే, వస్తువు వచ్చినట్లయితే, ఈ వస్తువు అమ్మినట్లయితే ఆ వస్తువు మీద ఎలాంటి ఇన్కమ్ మనకు వస్తుంది, ఏం ఇన్కమ్ని మనం తీసుకుంటాం అనే విషయాన్ని ఈ యొక్క మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ అనేది మనకి చెప్తుంది. ఈ మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్లో మనకు ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి ఇన్కమ్ వస్తుందంటే, రేపు మీ టీములో అది ఫ్రీగా ఇచ్చినటువంటి జైనరే కావచ్చు, ఫ్రీ జైనరే కావచ్చు, ఏఎంబీ వాడే కావచ్చు, ఏఎంబీ 2 వాడే కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఒక $100 వస్తువు తెప్పించింది అనుకుందాం. కంపెనీ నుండి ఒక $100 వస్తువుని తీసుకున్నాం. ఎవరైనా కొనుగోలు చేశారు. దీంట్లో 20% ఇస్తుంది కంపెనీ. దీంట్లో మొత్తంలో టోటల్లో 20% ఇస్తుంది. 20% అంటే $20 వస్తాయి. ఓకే. దీన్ని ఏం చేస్తుందంటే 4 పార్ట్స్ చేస్తుంది, 4 భాగాలు. చేస్తుంది. ఒక భాగం ఏమో స్పాన్సర్కి ఇస్తుంది. ఇరవైలో 4 భాగాలంటే 5% వస్తుందండి. 20%లో 5% వస్తుంది. అలాగే రెండోది వచ్చేసి 2x20 మ్యాట్రిక్లో 20 మందికి ఇస్తుంది. 20 మెంబర్స్కి వెళ్తాయి, 20 అప్లైనర్స్కి వెళ్తాయి, 20 మందికి వెళ్ళిపోతాయి పైన. అలాగే మూడో భాగాన్ని 5 అప్లైనర్స్కు ఆర్వి కమిషన్గా ఇస్తుంది. ఆర్వి కమిషన్ ఎలా అయితే ఇస్తామో 50%, 20, 50, 20, 10, 10 ఇలా ఇస్తుంది. నాలుగో భాగం ఏదైతే ఉందో ఇది కంపెనీ తన బాగోగుల కోసం తీసేసుకుంటుంది. తన బాగోగుల కోసం, తన యొక్క డెవలప్మెంట్ కోసం ఇది ఈ యొక్క పార్ట్ని తీసేసుకుంటుంది. ఇలా లైఫ్లో కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 20% ఎవ్రీ మంత్ వచ్చేసి $20 ఇస్తుందండి. ఎవ్రీ మంత్ మీకు $20 ఇస్తుంది కంపెనీ. ఎవరెవరికి ఇస్తుంది? అంబాసిడర్కి ఇస్తుంది, అలాగే మనకు ఇతనికి కూడా ఇస్తుంది. ఎవరు? ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఇస్తుంది. ఈ $20 జాయిన్ అయితే వస్తూనే ఉంటాయి. మీకు గిఫ్ట్ పరంగా వస్తాయి. మీకు హ్యాక్ అయినప్పుడు, మీరు మీ ర్యాంక్ పెరిగినప్పుడు రకరకాల టైంలో వస్తూనే ఉంటాయి. ఇవి మీకు చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఇదంతా ప్లస్ అవుతూ ఉంటాయి. మీరు ఒక $100 వస్తువు తెప్పించారంటే దీంట్లో 20%ని దీన్ని వాడచ్చు. 20%ని మీకు ఇచ్చినటువంటి ఫ్రీ ఏదైతే ఇచ్చారో దీనిలో 20%ని వాడచ్చు. ఈ 20% అంటే 100లో $20 వాడారు. మళ్ళీ తక్కినట్లే క్యూములేట్ అవుతూ వచ్చినట్టు మళ్ళీ దాంట్లో ఉంటాయి. ఈ విధంగా ఈ $20 ఇవ్వడం వల్ల, మనకు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇక్కడ ఏం చేస్తున్నాడు మనిషి? ఫ్రీగా ఇచ్చినటువంటి దాన్ని వాడుకోవడానికి ఇంకొక $80 ఖర్చు పెడుతున్నాడు. ప్లస్ మనకందరికి కూడా ఇన్కమ్ వచ్చే కోవలో ఉన్నాం. ఈ మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ వల్ల రేపు చాలా అద్భుతాలు జరుగుతాయండి. చాలా అంటే చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ మనకి ఏమీ స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఏం జరుగుతుంది? ప్రీ లాంచ్ స్టేజ్లో ఉన్నాం. లాంచ్ స్టేజ్లో అయినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది దీని యొక్క ప్లాను. సో అందరికీ చాలా చక్కగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మీకు అందరికీ అర్థమైనట్లయితే ఓకే, లేకపోతే మళ్ళీ చెప్తాం కాబట్టి రోజు వినండి.
రోజు వింటూ ఈ ప్లాన్‌ని నేర్చుకొని ముందుకెళ్ళినట్లయితే 100% దీంట్లో సక్సెస్ అవుతాము. మేము అయ్యాము. మీరు కూడా అయితారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సక్సెస్ అవ్వడానికి 100-200% దీంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా మనకు గ్యాప్ కనిపియట్లేదు. ఎక్కడ కూడా క్యాలిక్యులేషన్‌లో మిస్టేక్ కనిపియట్లేదు. సో, కాబట్టి మేము కష్టపడి ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చాము. మీరు కూడా మీ యొక్క టీమ్‌ని గ్రోత్ చేసుకుంటే తప్పకుండా 100కి 100% మీరందరూ కూడా గ్రోత్ అవుతారనేసి ఆశిస్తున్నాము. సో, ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే మనకు ఈరోజు సీఈఓ గారు మీటింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి.